Hi, good evening, one and all. Welcome to the Naveen Investment India Private Limited. నేను నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. అంటే అది మీకు తెలియదు, నాకు తెలియదు అనమాట. నాకే ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈరోజు మీకు తెలిసిందే, ఫెడ్ మీటింగ్ లో మన ఆర్బీఐ మీటింగ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పెంచలేదు. సో దాని మీద పెద్దగా మనం మాట్లాడాల్సింది ఏమి లేదు. బట్ విషయం ఏంటి అంటే ఈ రోజు మిడ్ నైట్ 2 o'clock, ఈరోజు మిడ్ నైట్ 2 o'clock కి సో మన ట్రంప్ గారు ట్రంప్ గారు ఒక న్యూ స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి ఇందాకే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రోజు మిడ్ నైట్ ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన సడన్ గా ఎప్పుడు ఏ న్యూస్ ఇస్తారో ఎవరికి తెలియదు. రీజన్ ఏంటి అంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన మీద టారిఫ్స్ వేస్తారా, మన మీద టారిఫ్స్ వేస్తారా లేదు అంటే ఇంకొకటి ఏమవుతుందంటే అమెరికాలో ఈ బ్యాంకుల పైన కూడా ఆ, ట్రంప్ గారు చాలా డిసిషన్ చాలా వైల్డ్ గా ఉంటున్నాయి. ఇందులో ఆయనకి పావెల్ గారు తో సఖ్యత కుదరకపోవడం వల్ల ఫెడ్ చీఫ్ తో ఆయన తప్పించి ఆ రేస్ లో ఇంకొక నలుగురు ఉన్నారు అని చెప్పి డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఆయన్ని తీసేస్తారా, లేదు అంటే మరి దాన్ని ఏమంటారు, ఇండియా మీద టారిఫ్స్ ఏమైనా వేస్తారా, మేబీ టారిఫ్స్ ఏమైనా వేస్తే ఎలా ఉంటుంది అన్న ఈ సస్పెన్స్ తో మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ చాలా హెవీగా అయింది. ఈ రోజు ఫెడ్ మీటింగ్ క్లోజ్ అయినా కూడా ఈ భయంతోనే మార్కెట్ అక్కడక్కడే కన్సాలేటెడ్ మూడ్ లో ఉంది. సో దీన్ని బట్టి మనకి మార్నింగే క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి వెళ్ళొచ్చు. సో వాట్ ఎవర్ మేబీ ఏం జరిగినా మనం అంటూ ప్రిడిక్షన్ కి వెళ్దాం. సో దోస్ థింగ్స్ విల్ బి బికమ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏం కాదు. సో మన ప్రిడిక్షన్స్ మీరు చూసినట్టయితే నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్, బుధవారం ఇచ్చినవి 6 to 8 ఇచ్చింది, అన్ని హిట్ అయినాయండి. చెక్ చేసుకోండి. బిఎస్సి ప్రాఫిట్ లో వచ్చింది. సో ఇవన్నీ ఈరోజు సెన్సెక్స్ కొన్ని పిఈసి ఇచ్చాను, అన్ని వచ్చినాయి, చెక్ చేసుకోండి. బిఎస్సి బుల్లిష్ ఇచ్చాను, సో చూపెడతాను. సో అవి రెండు హిట్ అయినాయి. అలాగే రేపటి ప్రిడిక్షన్ రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే ఫస్ట్ మీకు ఇంట్రాడేకు సజెస్ట్ చేసే స్టాక్ అండి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సో ఇంకొకటి జింక్ టెక్నాలజీ. సో లాస్టిక్స్, సారీ, జింక్ లాస్టిక్స్. సో ఈ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కి ఎంట్రీ ప్రైస్ 5840 దగ్గర ఎంట్రీ ప్రైస్ ఉందండి. 5840 దగ్గర ఎంట్రీ, అక్కడ నుండి వేరీస్ అవుతుంది, అంటే పడిపోతుంది. సో 5820 5800 5780 వరకు టార్గెట్ ఉంది, చెక్ చేసుకోండి. సో స్టాప్ లాస్ 5062 అనేది స్టాప్ లాస్ అవుతుంది. అలాగే జింక్ లాజిస్టిక్స్ కి జింక్ లాజిస్టిక్స్ కి ఎంట్రీ ప్రైస్ వచ్చి 555 అండి. 555 దగ్గర బేరిష్ అయ్యే అవకాశం ఉంది. సో టార్గెట్ 546, 535, 515 దాకా ఉంది. స్టాప్ లాస్ 571 ఇది యువర్ స్టాప్ లాస్. అండ్ ఇండెక్స్ ఇండెక్స్ పాయింట్ వస్తే ఇప్పుడు ఆయన ఇచ్చే డిసిషన్ ఏముందో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. టారిఫ్లు వేసిన ఏం చెప్పినా ఖచ్చితంగా మార్కెట్ అయితే నెగిటివ్ కి తీసుకెళ్లి ఆలోచనలు చెప్తారు. మరి అందరు నెగిటివ్ తీసుకెళ్ళినప్పుడు ఆయన పాజిటివ్ న్యూస్ చెప్తారేమో చూడలేము అనమాట. సో ఆయన స్టాక్ మార్కెట్ ని సో ఆక్సిజన్ పల్స్ బటన్ ఆన్ ఆఫ్ చేసినట్టు చేస్తూ ఉంటారు, రైట్. సో ఇందులో సెన్సెక్స్ ఏం జరిగినా 80,000 సిఈకి తీసుకోండి. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ కనుక అయితే మీరు 79,000 సిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 55,000 పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 24,500 సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 12,300 సిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 26,000 పిఈ తీసుకోండి. ఇవన్నీ మనం అంటే మీకు తీసుకోండి అని చెప్పడం కాదు కానీ సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి, రైట్. వీటితో పాటు ఇంకొక మేజర్ స్టాక్ మీకు బయింగ్ కి, లాంగ్ టర్మ్ బయింగ్ కి ఇంకొక మేజర్ స్టాక్ చెప్తున్నానండి. సో ఈ స్టాకు ఈక్విటీ ఈక్విటీలో స్టాక్ చెప్తున్నాను. ఆ స్టాక్ పేరే ఒక్క నిమిషం దీన్ని షేర్ చేసి చూపిస్తాను. బిఎస్సి అండి. బి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి సెన్సెక్స్. సో మార్కెట్ ఇది చాలా రోజులు, గత కొన్ని రోజుల నుండి పడి ఇప్పుడే కొంచెం బౌన్సింగ్ కి స్టార్ట్ అవుతుంది. రేపు ఇన్ కేస్ రేపు గనక మార్కెట్ ఫాల్ అయితే, హ్యూజ్ గా ఫాల్ అయితే, ఇది కనుక గ్యాప్ డౌన్ అయినా
మీరు గ్యాప్ అప్ లోపలికి ఎంట్రీ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, కొనొచ్చు. స్కోప్ అయితే ఉంది బిఎస్సికి, లాంగ్ టర్మ్ అయితే బిఎస్సి స్కోప్ ఉంది. చాలా మంచి కంపెనీ. వితౌట్ బిఎస్సి దెర్ ఇస్ నో స్టాక్ మార్కెట్ మూమెంట్స్. అంటే మూమెంట్ స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి బిఎస్సిని ఫోకస్ చేసుకోండి లాంగ్ టర్మ్ కి. సో టార్గెట్స్ మీకు ఆల్మోస్ట్ 3,500, 3,500, 600, 700 దాకా టార్గెట్స్ ఉన్నాయి. సో దాన్ని ప్లాన్ చేసి తీసుకోండి. నెక్స్ట్ నిన్నటి వీడియోకి కామెంట్స్, డౌట్స్ క్లియర్ చేద్దామండి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చంటి గారు నైస్ క్లాస్ సార్. థ్యాంక్ యూ అండి. జీసస్ గారు, జయశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. అమరేంద్ర గారు గుడ్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నాగభూషణం గారు గుడ్ ఈవినింగ్ సార్. సో శేషు గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇన్ ప్రీమియం గ్రూప్ సార్. ద గ్రూప్ ఈజ్ రియల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. వెల్కమ్ అండి, వెల్కమ్. సో కళ్యాణి గారు నైస్ ప్రిడిక్షన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్. థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మా. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రూప్ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. పండు గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. కల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మురళీకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం. టెక్ఎం యావరేజ్ ప్రైస్ 1570 దగ్గర కంటిన్యూ చేయొచ్చా లేదా లాస్ట్ బుక్ చేయాలి? సో సో మీరు మీరు తీసు మీరు తీసుకున్న ప్రైస్ చెప్తే నేను చెప్తానండి. అంటే ప్రైస్ ఒకవేళ అయితే ఇప్పుడు లాస్ట్ బుక్ చేయడం కానీ, ఇది ఇన్ కేస్ 1480 కనుక క్రాస్ అయితే మంచి రిటర్న్స్ వస్తుంది. లాస్ట్ బుకింగ్ కి అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేయండి మురళీకృష్ణ గారు. లాస్ అయితే బుక్ చేసుకోండి, లాంగ్ టర్మే కాబట్టి నో ప్రాబ్లం. సో నరేష్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ గారు నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. చిన్నారెడ్డి గారు హాయ్ సార్. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ 10% లాస్ లో ఉన్నాను. 20 స్టాక్స్ 1411 లో బై చేశాను. 23,000 లాస్ లో ఉన్నాను. నా ప్రైస్ ఎప్పటికి రావచ్చు లేదా ఎక్కడ యావరేజ్ చేయాలో చెప్పగలరు? ప్లీజ్ సజెషన్స్ ఇవ్వండి సార్. ఖచ్చితంగా అండి. నేను అందుకే మన వాళ్ళకి స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోండి అని చెప్తానండి. సో ఇక్కడ లాస్ట్ కి ఆ, సార్ మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. కుదిరితే 13,000 దగ్గరకు వస్తే మీరు యావరేజ్ చేయొచ్చు. 13,000 దగ్గరికి యావరేజ్ చేయొచ్చు. కంపెనీ మంచి కంపెనీ అండి. కంపెనీ మంచి కంపెనీ, నెట్వర్క్ పరంగా అన్ని బాగానే ఉంది. మీరు ఓపిక పడితే మంచి రిజల్ట్సే వస్తుంది. దయచేసి మీరు అమ్మాల్సిన ప్రైస్ దగ్గర కొన్నారు, అంటే నియరెస్ట్ గా అమ్మాల్సిన ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన దగ్గర మీరు కొన్నారు. సో అందుకే కోర్స్ నేర్చుకోండి, కోర్స్ నేర్చుకోండి అంటున్నాను. 23,000 మీరు లాస్ లో ఉన్నది. మీరు కోర్స్ నేర్చుకొని ఉంటే ప్రాఫిట్ లో ఉండేవారు. సో చూసుకోండి. కోర్స్ అయితే కోర్స్ కి ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ బ్యాచ్ లో స్టార్ట్ అవుతుంది. రోహిణి గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. శర్మ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. చల్లారావు గారు సార్ కేయాన్స్ టెక్నాలజీ చెప్పండి. మంచి కంపెనీయే, ఇప్పుడైతే వద్దు, ఇప్పుడైతే కొనద్దు. అరుణ గారు నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ గారు యువర్ ప్రిడిక్షన్స్ వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. నీలిమ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ స్టాక్ కొనొచ్చా? కొనొచ్చు. నా నా అంటే మేబీ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా పెరుగుకుంటూ పోతే ఏం చేయలేం. లేదు కొంచెం ఫాల్ అయితే మాత్రం కొనుక్కోవచ్చు అమ్మా. సో శ్రీకాంత్ గారు గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ కోసం కూడా చెప్పొచ్చు కదా సార్. నేను జాబ్ హోల్డర్, ఈవినింగ్ ట్రేడ్ కి చెప్పొచ్చు సార్. మీరు అందరు అనుకుంటారు సార్ ఊరిని ఆవలిస్తున్నారు అనుకుంటారు. సో ఇది ఆ, ఏదో ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి. సో ఇప్పుడు నేను ఇదంతా చేసి మళ్ళీ కమ్యూనిటీస్ చేయాలి అంటే ఆ, నా వల్ల కూడా కాదు. ఇవేందో చేయగలిగినంత చేస్తాం, రైట్. సో కమ్యూనిటీస్ మార్కెట్ హ్యూజ్ రిస్క్ తో కూడుకున్నవి, హై వాలటాలిటీ ఉంటుంది. సో అటువంటి దాంట్లో
మనం వీడియో చేసేటప్పుడే చాలా నిద్రమత్తులు అంటే స్లీపింగ్ ఇవి వస్తూ ఉంటాయి. కాకపోతే కంటిన్యూస్ గా మన షెడ్యూల్స్ లో మార్నింగ్ పిల్లల్ని చూడడం, నెక్స్ట్ ఫ్యామిలీ, తర్వాత ట్రేడింగ్, రైట్, లైవ్ ప్రిడిక్షన్స్, క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి చూసుకోవడం, ఫ్యామిలీ చూసుకోవడం, అండ్ ఫోన్ కాల్స్, హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుందండి. దీంట్లో ఆ, పడుకోవడానికే టైం ఉండదు. ఇప్పుడు కమ్యూనిటీస్ చెప్పాలి అంటే సారీ అండి, మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ పడుకోవాల్సిన టైంలో కూడా వీడియోస్ చేస్తున్నాను. ఇంకేంటి అంటే ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఏ ట్రాప్ లో పడి ఇది చేసుకుంటారో అన్న ఉద్దేశంతోనే, అంటే ఫండ్ ఎక్కడైనా స్టక్ చేసుకొని ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే చెప్తున్నానండి. సో అందుకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే దయచేసి ఆ గైడెన్స్ కోసం ట్రైనింగ్కి రండి. సో సెప్టెంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి బ్యాచ్. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి, అది ఇంక్లూడింగ్ లైవ్ ఉంటుంది, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బోత్ కూడా ఉంటాయండి. సో సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాం. సో చూడండి, మీకు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాం అన్నప్పుడు మీరు ఆలోచించుకొని చేయొచ్చండి. సో మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని నేర్పిస్తాం, ప్రిడిక్షన్స్ చేపిస్తాం. అంటే రేపు ఏ స్టాక్ తగ్గుతుంది, ఏ స్టాక్ పెరుగుతుంది నేను ప్రిడిక్షన్ కూడా చేపిస్తాం. దెన్ ఆఫ్టర్ మీరు ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీరు సెప్టెంబర్లో జాయిన్ అయితే ఒక 10-20 డేస్ విన్న తర్వాత మీకు కుదరకపోతే అక్టోబర్లో కూడా వినొచ్చు, అప్పటికి నేను చెప్తే. అందుకే నా ఆరోగ్యం స్ట్రెస్ రీత్యా కూడా మీ అందరికీ ఉన్నప్పుడే నేర్చుకొని అని చెప్తున్నాను. దెన్ అప్ టు యువర్ విష్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెకండ్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నేర్చుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటే సో ఇది మన కొత్త ఛానల్, పాత ఛానల్ కంప్లీట్ గా పోయింది స్ట్రైక్ పడి, రైట్. ఇది కొత్త ఛానల్. మనకు తెలిసిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.